మాజీ మంత్రి మల్లారెడ్డి రాజకీయ భవిష్యత్తుపై అగమ్యగోచరంగా ఉందంటూ ఎద్దేవా చేశారు కాంగ్రెస్ ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. మేడ్చల్ మండలం ఘనపూర్లో మిషన్ భగీరథ పనులను భువనగిరి ఎమ్మెల్యేతో కలిసి పరిశీలించారు. కుటుంబ రాజకీయాలతో నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇటు రేవంత్ అంతానికి వచ్చి అభివృద్ధి చేద్దామా లేకపోతే అటు బీజేపీ తానుకోదామా గోడ మీద కూర్చుండు. ఇప్పుడు ఆయనకి ఏం కావాలి? అల్లుడు ఎమ్మెల్యే అయిండు, ఆయన మంత్రి అయిండు, ఇప్పుడు బిడ్డ కోడలు ఆమె బీజేపీకి కాలు పెట్టింది, ఈయన ఇంకోది కాలు పెట్టిండు. ఆయన బతికే ఆగమ్య గోచరంగా ఉంది. తల్లిని కాన్షియస్ నడుచుకుంటాడు. అందుకే మల్లారెడ్డి గురించి ఏమవుతూ ప్రజాప్రభుత్వం ఉంది, రేవంత్ అని ఉన్నాడు, మన ప్రభుత్వం ఉంది, మీకు అండగా మేముంటాం. మీ కాన్షియన్సీ వజేష్ యాదవ్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, నేను వజేష్ యాదవ్తో మాట్లాడతా. తప్పకుండా ఈ కాన్షియన్సీ పెద్ద కాన్షియన్సీ, మల్కాజ్గిరి అంటేనే మేడ్చల్ అంటేనే పెద్ద కాన్షియన్సీ కాబట్టి తప్పకుండా ప్రజాప్రభుత్వంతో మీకు అన్ని విధాలు మేము అండ ఉంటాం.